ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏందమ్మి నువ్వు షుగర్ పేషెంట్ ని కళ్ళు తిరుగుతా ఉండాయని కూసంత కూడు పెట్టమని అడిగితే నువ్వు కుర్చీ గురించి చెప్తావేంది? ఈ కుర్చీలో నువ్వు కూర్చోకూడదని చెప్తుంటే అర్థం కావట్లేదా పెద్దమ్మా? ఓలమ్మో ఓలమ్మో, నా ఆకలి నువ్వు అర్థం చేసుకోకుండా నాతో ఏంది నీ కుర్చీ పంచాయితీ? నేను ఏన్నే కూర్చుంటా, ఇవి నీ పెడతావా లేదా చెప్పు. అమ్మా, నాకేడు నుంచి లేచే శక్తి ఓపిక కూడా లేదమ్మే. ముందు కాసింత కూడు పెట్టమ్మే. అమ్మా, నా వల్ల కావట్లేదు, కింద పడిపోయేలాగా ఉన్నాను. అమ్మా, ఆకలి, అయ్యో ఆకలి, అమ్మా ఆకలి. ఏమైంది కాంచనా? ఆకలి ఆకలి అంటూ అలా బాధపడుతున్నా? ఏం చెప్పేది వదినే, షుగర్ పేషెంట్ ని కళ్ళు తిరుగుతా ఉండాయి, టిఫిన్ పెట్టమ్మా అని అడిగితే ఈ కుర్చీలో కూర్చోవద్దు, ఆ పక్క కుర్చీలో కూర్చోమని నాతో వాదన పెట్టుకుంటూ కూర్చుంటాది. ఏడు నుంచి లేచే శక్తి కూడా లేదంటే అసలు వినటమే లేదు వదినా. ఇందక్కడి నుంచి నీ చిన్న కోడలు నాతో వాదనాడుతానే ఉండాది. శరణ్య, పాపం షుగర్ పేషెంట్ అని అంటోంది కదా, ఏ చేరైతే ఏముంది చెప్పు, వడ్డించమ్మా. సరే అత్తయ్య గారు. పెట్టమే. భలే ఉండదు. నువ్వు చేసిన వంటలో బాగానే ఉండాయి. అబ్బబ్బబ్బా, ఏందమ్మి అట్ట చూస్తా ఉండో, ఇంకొంచెం వడ్డించు. ఏంటత్తయ్య గారు, నేను మాత్రమే కూర్చునే ఆ పెద్దరికపు కుర్చీలో మా పెద్దమ్మ కూర్చుంది అని అహం దెబ్బతిని చూస్తున్నారా? ఇక నుంచి మీ అహం అలా దెబ్బ తింటూనే ఉంటుంది. మీరిలా చూస్తూనే ఉండిపోతారు. కొంచెం స్టార్టింగ్ లో కష్టంగానే ఉంటుంది కానీ అత్తయ్య గారు, కొద్ది రోజులకి ఆటోమేటిక్ గా ఇక మీకే అలవాటైపోతుంది. ఎందుకంటే ఈ ఇంట్లో ఆనంద సమయానికి ముగింపు మొదలైంది. ఇక్కడ నా అంతవారు లేరు అని మీ నియంత పాలన నీరు కారపోతుంది. మీరిప్పుడు అక్కడ చూస్తున్నది జస్ట్ అ డెమో. पिक्चर तो अभी बाकी है. ये मैं ఆహా, ఇప్పుడు కడుపులో సమ్మగా ఉంటది, తింటుంటే కూడా భలే గొప్పగా ఉండదనుకో. ఎడ గొప్ప వాస్తుండదమ్మే, రోజు ఏడ్నే కూసుని తినేదా?
నా నడుము విరిగిపోయిందో. అయ్యో అయ్యో పెద్దమ్మా పడిపోయారా? ఏందమ్మే అట్ట చూడకపోతే కాసంత లేపొచ్చు కదా. అబ్బా భయపడ్డావా? ఆనంద చరిత్ర ముగింపు మొదలైందా? అధికారాలు, పెత్తనాలు చేజారబోతున్నాయా? ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో చూసావు కదా. అది కూడా జస్ట్ డెమోనే అనన్య. పిక్చర్ వరకు వెళ్తే బాడీలో ఎముకలు ఫ్రాక్చర్ అయిపోగలవు. జాగ్రత్త. నోట్లో నాలుకని కూరల్లో ఉప్పు కారం రుచి చూడ్డానికే వాడు. అంతేగాని ఈ ఆనంద భైరవి అధికారాన్ని రుచి చూడాలని ఏది పడితే అది వాగద్దు. అక్కడున్నది ఎవరనుకున్నావు? నా కోడలు. నాలుక తెగ్గోయగలదు. ఏందమ్మి అట్ట చూస్తా ఉండవు? అమ్మా వచ్చి చెయ్యిచ్చి లేపు. అబ్బా ఆ లేపు. ఆ, ఆ. ఆ, అమ్మా చంపేసినాదిరా నాయనో. పెద్దమ్మా లేవండి పెద్దమ్మా. నువ్వుండమ్మే. నీ దృష్టంతా నన్ను పైకి లేపేదానికంటే నన్ను కింద పడేసే. అమ్మా కింద పడేసే మీదే ఉన్నావు. పో పోమ్మే. పెద్దమ్మా అమ్మా అబ్బో అమ్మా. ఆ పెద్దమ్మా లే పెద్దమ్మా. లేపమ్మే. అబ్బా ఆ. జాగ్రత్తగా నడవచ్చు కదా పెద్దమ్మా. నేను ఇండైరెక్ట్ గా అదే చెప్పానక్క. ఈ చైర్లో వద్దు, ఆ పక్కన చైర్లో కూర్చొని తిని పెద్దమ్మా అంటే నా మాట వినలేదు. వాస్తుంది వాస్తుంది అంటూ కూర్చుంది. కానీ ఈ రేంజ్ లో వాస్తుంది అని పెద్దమ్మ ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది పాపం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.